నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. పర్యాటకులకు 10,000 హోమ్ స్టే అందుబాటులో తెచ్చేలాగా చూడాలని అధికారులకు ఆదేశం. కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కార్యకర్త అధినేత అనే నినాదంతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచన. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలాగా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10,000 హోమ్ స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలాగా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆయన ఆదేశించారు. పర్యాటక శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారవాన్ల రిజిస్ట్రేషన్లు, కారవాన్ పార్కుల ఏర్పాటు అంశంపైన సీఎం సూచనలు చేశారు. అటవీ దేవాదాయ శాఖల సమన్వయంతో ఏకో టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలాగా ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రసాద్ స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ 2 పథకాల కింద మరో 663 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టుగా పర్యాటక శాఖ అధికారులు వివరించారు. గండికోట, సూర్యలంక, అరకుబొర గృహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కర ఘాటుతో పాటు హౌలాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యకర్తే అధినేత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీలో క్లస్టర్ ది చాలా కీలక పాత్ర. యూనిట్ బ్లూతోను సమర్థవంతంగా నడిపించవలసిన బాధ్యత కార్యకర్తలదని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ 3.0 వెర్షన్ నడుస్తుందని, పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్ల కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడానికి వారి అహంకారమే కారణమని అన్నారు. అందుకే అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరన్న విషయాన్ని గమనించాలని సూచించారు. టీడీపీ సొంతిల్లు లాంటిది, ప్రభుత్వం అద్దెల్లు లాంటిది. అందుకే వారంలో ఎన్ని పనులున్నా ఒక్కరోజు పార్టీకి కేటాయిస్తున్నానని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి బూత్ లోనూ మెజార్టీ తీసుకొస్తే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించవచ్చని స్పష్టం చేశారు. పార్టీలో కూడా నిరంతరం మార్పు రావాలని, ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వ సారి కొనసాగుతున్న ఆ పదవి నాకు వద్దని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పా అని వ్యాఖ్యానించారు. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలన్నది తన ఆశ అని తెలిపారు. ఈ నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమ వేదికపై చంద్రబాబు నాయుడుతో పాటు క్లస్టర్ మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలిచిన 19 మంది కార్యకర్తలకు కూర్చునే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. విజయవాడ ఉగ్రవాదం కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీసుల సోదాలో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్ట్ అయిన 3 యువకుల వివరాలను విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా, షరీఫ్, దానిష్ మరియు మిర్జా సోహెల్ ఇన్స్టాగ్రామ్ లో 2 ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారని అన్నారు. ఒకటి ISIS సిద్ధాంతాలపైన, మరొకటి AQIS పేరుతో నడుస్తుందని అన్నారు. వీరు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పోలీసుల సోదాలో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం వారు డబ్బు కోసం ఇది చేశారని చెప్పలేమని, ఎందుకంటే వారు వేరే రకంగా కంటెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆ కంటెంట్ లో కొన్నిటిని చూసి వారు రెచ్చగొట్టబడ్డారని గుర్తించామని అన్నారు. ఈ కార్యకలాపాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయని తెలిపారు. అరెస్టు చేయబడిన వారిలో 3 విజయవాడకు చెందిన వారు, మిగిలిన వారు తెలంగాణ, బీహార్, ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన వారని అన్నారు. వారంతా ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, వారి ప్లాన్ ఏంటి అనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉందని అన్నారు. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈ రోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్
బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. వన్ గ్రూప్ ISIS పేరు మీద ఉంది, అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి, అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్డ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity, and security of the nation. These accused were actively sharing and circulating digital contents, including audio messages, posts, and images, which promoted extremist ideology, showed disrespect to national symbols, and sought to incite division and hostility. Preliminary inquiry findings indicates that these activities were part of a structured effort with wider linkages beyond the local level. During coordinated search conducted at multiple locations, police seized electronic devices, including mobile phones and other incriminating materials. Detailed forensic examination of these materials is underway to establish the full extent of the network and its activities. All 3 accused have been produced. Their name is first name is Muhammad Rahmatullah Sharif. Second one is Mr. Danish. Third one is Mr. Mirza Suhail. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network. దాంట్లో మనం మళ్ళీ రీట్రేట్ చేస్తాం. రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం ఘటనకు కారణాలను నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలని స్పష్టం చేశారు. వరుస ఘటనలు అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అనుమానం వస్తుందని, ఆ దిశగా మరింత లోతుగా అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించవలసిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కుట్ర కోణం ఉందా అనే విషయం కూడా విశ్లేషించి వాస్తవాలు బయట తీయాలని అన్నారు. రాయపూడిలో HOD టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధమైన ఘటనపై సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు SP వకుల్ జిందల్, ఇంటెలిజెన్సీ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాల్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటన గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏ సమయంలో ప్రమాదం జరిగింది, ఏ సమయంలో అగ్ని ప్రమాదంపై ఫైర్ ఇంజిన్ కు కాలు వచ్చిందనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో అంత త్వరగా మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఏమిటి అని అడిగారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సీఎం సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు అత్యంత వైభవేతంగా జరుగుతున్నాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల భాగంగా అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సనజాజులు, ఎర్రమందారులతో పుష్పార్చనగా ఉంచారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో పుష్పాలంకరణ వేడుకలు అత్యంత వైభవేతంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సనజాజులు, ఎర్రమందారాలతో పుష్పార్చన చేశారు. ఈ పుష్పాల సోయగంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్పాలంకృతమైన దుర్గంను దర్శించుకుని భక్తి పారవస్సును మునిగిపోయారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పుష్ప సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
మహాదేవి రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలాగా సచివాలయం కోసం 5 ఐకానిక్ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశామని, ప్రస్తుతం వీటి నిర్మాణం వేగంగా జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలు కట్టే పన్ను నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతి కోసం ఖర్చు చేయడం లేదని, ఇది పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన నగరమని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న HOD టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో AGICL MD శ్రీనివాస్ మరియు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలాగా సచివాలయం కోసం 5 ఐకానిక్ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తామని, ప్రస్తుతం వీటి నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ భవనాలను అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో విస్తరిస్తున్నామని, గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల 4 నెలల పాటు పనులను కొంత ఆటంకం కలిగిందని ఆయన వివరించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ను రూపొందించారని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పనుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతి కోసం ఖర్చు చేయడం లేదని, ఇది పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన నగరమని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఇటీవల రాజధానిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదానికి పాల్పడినట్లుగా తెలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ, మినిస్టర్లు కానీ, స్పెషల్ సెక్రటరీస్ ఆర్ సెక్రటరీస్ అండ్ HODs అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ రోజు L&T వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా
అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి కావచ్చు, ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రోత్సహం చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అదేవిధంగా అధికార భాగాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఆ కన్సర్న్. ఆ తర్వాత ప్రతి వీక్లీ కొన్ని టవర్స్ యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం అమరావతి రాజధాని ముందుకు పోతుంది. ఏదైతే రైతు సోదరులకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోతుంది. మరొక విషయం, ఈరోజు ఈ అమరావతి క్యాపిటల్ సిటీకి గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇది ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమ రోడ్ లో నూతనంగా నిర్మించిన మెడ్స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్యార్థి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హాస్పిటల్ మొత్తం కలిదిగా అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమ రోడ్ లో నూతనంగా నిర్మించిన మెడ్స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్యార్థి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హాస్పిటల్ మొత్తం కలిదిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హాస్పిటల్ మొత్తం కలిదిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మెడ్స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బొర్రా విజయ్ చైతన్య, చైర్మన్ బొర్రా లక్ష్మీ సింధూరా, మెడ్స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ పచ్చూరి సాయి కుమార్, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెలపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం సుఖ సంతోషాలతో వృద్ధి చెందాలంటే అర్ధనారీశ్వర సూత్రాన్ని పారాయణ చేయాలని ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. శివ పార్వతుల అభేదత్వాన్ని స్మరించడం వల్ల గృహంలో ఐక్యత శాంతి చేకూరుతాయని వివరించారు. ధర్మ మార్గంలో భక్తులు నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మూక పంచసతి లలితోపాఖ్యానంలోని అమ్మవారి మహిమలను వివరిస్తూనే శ్రీ మద్భగవతం దేవి భాగవతంలోని ప్రథమ శ్లోకాల అంతరార్థాన్ని భక్తులకు బోధించారు. ఇంద్రకిలాద్రి కళ్యాణ వేదికపై ఏర్పాటైన ప్రవచన కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొని భక్తులకు పార్వతి పరమేశ్వరుల దివ్య లీలను వివరించారు. ఇది అద్భుతమైనటువంటి మాట. ఎక్కడరా భగవంతుడు అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్పాడు? భగవంతుణ్ణి వెతకాల్సి లేదు నాన్న. ఎందుకు అంటే సర్వత్రా ఆ విభూతి ఉంది. ఇందుకల ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని విదే. ఇది నిత్య సత్యం. ఇందుగలడందు లేడని సందేహము వలదు. మనకు సందేహం. భగవద్గీతలో చిత్తశివరి శ్లోకం ఎప్పుడైనా చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజనాలు రాసినారు. సర్వధర్మములు విడిచిపెట్టి ధర్మము విడిచిపెట్టమని భగవంతుడు ఎప్పుడూ చెప్పడు. గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఈ రోజున మానవుడు విడిచిపెట్టిందే ధర్మాన్ని. ధర్మాన్ని విడిచిపెడితే మానవుడికి పుట్టగతులు లేవు. ధర్మం విడిచి నీవు చేసేటువంటి ఏ పనైనా సరే అది నీకు అనర్థమును తప్పకుండా తెస్తుంది. ఈ రోజున ధర్మములు లేవు, సత్యాసత్యములు లేవు. ఆడంబరానికి బ్రతుకులు తయారైపోయాయి. అసత్యం అనేటువంటిది సత్యం కంటే ఎక్కువ ప్రచారం పొందుతోంది. అధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా వ్యాప్తమైపోతోంది. కానీ చిట్ట చివరకు నిలబడేది ఏమిటి అంటే ధర్మం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సర్వ ధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఉండదు. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట, సర్వధర్మములను విడిచిపెట్టడం అంటే సమస్తమైనటువంటి సందేహములను విడిచిపెట్టి మాము ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించు, అహంత్వా, నేను నిన్ను చూసుకుంటాను. జగ్గైపేట పట్టణంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తూ కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు చేపట్టారు. కాకాని నగర్, చెరువు బజార్, నాగమయ్య బజార్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాత్రి రోడ్డుపై మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. జగ్గైపేటలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇకపై నియామకాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పువని అన్నారు. లాడ్జీలను కూడా పరిశీలించి ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ లేకుండా రూమ్ ఇవ్వొద్దని సూచించారు. ప్రతి లాడ్జిలో కస్టమర్ రికార్డులు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 20 మంది సిబ్బందితో 2 ప్రత్యేక టీములుగా ఏర్పడి రాత్రి గస్తీ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పాత నేరస్తుల డేటాను సాఫ్ట్వేర్ తో కెమెరాలకు లింక్ చేసి నిఘాను మరింత కఠినతరం చేయనున్నారు. కెమెరాలో నేరస్తుడు కనిపించిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్ గా గుర్తించి పోలీసులకు అలర్ట్ పంపిస్తుందని తెలిపారు. ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అనే లొకేషన్ తో పాటు నిందితుడి ఫోటో కూడా వెంటనే చేరుతుందని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో నేరస్తులు దాక్కోవటం కష్టమేనని, పోలీసులు వేగంగా పట్టుకునే అవకాశం పెరుగుతుందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 13 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసేవాళ్ళను, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కదలికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. పర్యాటకులకు 10,000 హోమ్ స్టే అందుబాటులో తెచ్చేలాగా చూడాలని అధికారులకు ఆదేశం. కాఫీ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. కార్యకర్త అధినేత అనే నినాదంతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచన. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.